గురుగారు. नमस्ते महोदय। अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము అష్టాధ్యాయ క్రమపాఠంలో 5వ అధ్యాయంలో 1వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 50వ సూత్రం వరకు మనం ప్రస్తావించాము. ఈరోజు 51వ సూత్రం చూడండి. అంతకంటే ముందు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు చూడండి. సూత్రం వచ్చేసి ఇక్కడ సంభవత్యవహరతి పచతి. సంభవత్యవహరతి పచతి. దీనికి పద విభాగం చూస్తే గిన సంభవతి క్రియాపదం, అవహరతి క్రియాపదం, అవహరతి క్రియాపదం, పచతి క్రియాపదం. ఈ సూత్రాన్ని 3 పదాలుగా విడగొట్టుకున్నాము. అనువృత్తి వచ్చేసి తత్ తద్ధితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అర్థం వచ్చేసి ద్వితీయ సమర్థాత్. ఎందుకు తత్శబ్దం పైనుంచి అనువృత్తి వస్తున్నాడు. ద్వితీయ సమర్థవంతమైనటువంటిది. ద్వితీయ సమర్థాత్ ప్రాతిపదికాత్ సంభవతి అవహరతి పచతి. ఏంటి? సంభవతి అవహరతి పచతి. ఈ 3 అర్థాలు. సంభవతి అవహరతి పచతి ఇత్యేతేషు అర్థేషు యథావిహితం ప్రత్యయో భవతి. ఇత్యేతేషు అర్థేషు కిం భవతి? యథావిహితం ప్రత్యయో భవతి. ద్వితీయ సమర్థవంతమైనటువంటి ప్రాతిపదికం చేత సంభవతి అవహరతి పచతి 3 పదాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 3 పదముల చేత ద్వితీయ సమర్థమైన ప్రాతిపదిక ఏదైనా కావచ్చు. సంభవతి అవహరతి పచతి ఈ 3 అర్థాలు. ఆ అర్థాల్లో ఇది ఏతేషు అర్థేషు యథావిహితం ప్రత్యయో భవతి. సో ప్రస్థం సంభవతి లేదా ప్రస్థం అవహరతి లేదా ప్రస్థం పచతి వా. దాన్ని ఏమంటాం అంటే ప్రాస్థిక. అంటే ఇక్కడ టన్ ప్రత్యయం వచ్చినమాట. ప్రాస్థిక టై ప్రత్యయం. టన్ కదా, టై ప్రత్యయం. ప్రాస్థిక. అలాగే కౌడవిక, కౌడవిక. అలాగే కారీక, కారీక. ఈ రకంగా మనకు రూపాలు సిద్ధించారన్నమాట. అంటే ఇక్కడ ప్రస్థ ప్రాతిపదికం చేత సంభవతి అనే అర్థంలో, సంభావన అర్థంలో మనకు టై ప్రత్యయం వస్తుంది. అంటే ప్రస్థం సంభవతి. ప్రస్థ ప్రాతిపదికం చేత ద్వితీయ భక్తి ఏకవచనం అమ్ము తెచ్చుకుంటాం. అమ్ము తెచ్చుకుని ద్వితీయ సమర్థవంతమైన ప్రాతిపదికం అవుతుంది. కాబట్టి ద్వితీయ సమర్థం ప్రస్థ ప్రాతిపదికం కాబట్టి మనకు సంభవతి అనే అర్థంలో మనం యథావిహిత ప్రత్యయం టై తెచ్చుకుంటామట. టై ప్రత్యయం వచ్చినప్పుడు టై కనుమతిలోకి ఠా మిగులుతుంది. ఆ ఠా స్థానం ఏక ఆదేశము
ఆదేశకు రిద్ది వేసుకుంటాం. తదితే స్వచామాదే ప్రకారంగా ప్రాస్థ ఇక తర్వాత ఎస్ఏ దిశలోపం చేసి కలుపుకుంటేనే ప్రాస్తిక. సు తెచ్చుకొని ఋత్వ విసర్గం చేసుకుంటే ప్రాస్తిక. అలాగే కౌడవిక, కోడ ప్రాతిపదికం చేత కోడ కొడవ ప్రాతిపదికం. కొడవ ప్రాతిపదికం కుడవ ప్రాతిపదికం చేత ఆదేశం చేసుకుని కోడవ అవుతుంది అన్నమాట. తర్వాత ఇక ఆదేశం వచ్చిన తర్వాత టై స్థానంలో ఎస్ఏ దిశలోపం చేసుకుని కోడవిక, తర్వాత సు విసర్గం చేసుకుంటాము, కోడవిక వస్తుంది. అలాగే కర ప్రాతిపదికం చేత కారిక. సో అది కారీ ప్రాతిపదికం అంటే ఇక్కడ కారీ ప్రాతిపదికం చేత కారీక. కారి ప్లస్ ఇక ఎస్ఏ దిశలోపం చేసి కార ప్లస్ ఇక కలిపితే కారీక, తర్వాత సు తెచ్చుకొని ఋత్వ విసర్గం చేసుకుంటే కారీక అనే రూపం మనకు సిద్ధిస్తుందన్నమాట. అస్తు. కారీ ప్రాతిపదికానికి కన్ ప్రత్యయం ఉంది కదా. ఈకన్ ప్రత్యయం వచ్చింది. యథావిధ ఈకన్ ప్రత్యయం హోగా. ఓకే. కార్య ఈకన్ మనం ముందు ఎప్పుడు ఆ సూత్రంలో యథావిధిలో ఈకన్ ప్రత్యయం వచ్చింది. కారీ ప్లస్ ఈకన్, కారీ ప్లస్ ఈక అలా మిగులుతాను. అనుమతి లోపం చేస్తే ఎస్ఏ దిశ లోపం చేసుకుంటే కార్ ఈక, ఎస్ఏ దిశ లోపం కార్ ఈక కలుపుకుంటే కారీక, తర్వాత సు తెచ్చుకొని విసర్గం చేసుకుంటే కారీక అనే రూపాన్ని సిద్ధిస్తుంది అన్నమాట. రాఘవతేష్టై ప్రకారం సామాన్య టై ప్రత్యయం వస్తుందా? ప్రస్థ అనేది ఒక పరిమాణ వాచ్య కాబట్టి పరిమాణ వాచ్యార్థం టై ప్రత్యయం వస్తున్నాం ఇక్కడ. టన్ ప్రత్యయం రాశారండి. ఏంటండి? టన్ ప్రత్యయం రాశారు పుస్తకంలో. టన్ ప్రత్యయం టై ప్రత్యయం ప్రస్థ కడవాస టై ప్రత్యయం వచ్చిందన్నమాట పూర్వం చెప్పిన ప్రకారం. సో మనకు టై ప్రత్యయం వచ్చి రకం రూపాయలు సిద్ధి. ప్రస్థ భర్ అటన్ అటనా సంభవ్ హై అంటే ప్రస్థ ఒక దూరాన్ని సంకేతిస్తుంది. ప్రస్థ భర్ అటనా సంభవ్ హై అంటే దూరవాసి శబ్దం. ఇక్కడ పరిమాణ వాచి కాదు కానీ దూరవాసి శబ్దం అంట ప్రస్థ. తో ప్రస్థ భర్ అంటే ఇంత దూరం అని తిరగడం సంభవము, దాన్ని ప్రాస్తిక అంటాం. ప్రస్థ సే అధిక అటతా హై, ప్రస్థ భర్ పకాతా హై అంటే పరిమాణార్థం ఉంది, రెండు ఉన్నాయి. పరిమాణార్థం ప్రస్థ భర్ పకాతా హై అంటే ఆ పరిమాణం ఎంత అవుతుందో ఆ పరిమాణం ఉన్నంత వరకు పకాతా అంటే వండుతాడు, అటువంటి వ్యక్తిని ప్రాస్తిక అంటాం. అలాగే దూరవాసి శబ్దం కూడా ప్రాస్తిక అని కూడా చెప్పుకుంటాను. అంటే ఇంత దూరం తిరగడము వెళ్ళడం సంభావన ఉంది అలాంటి అర్థంలో కూడా. మొత్తానికి ఈ రకంగా మనం పరిమాణార్థం తీసుకున్న టై ప్రత్యయం తీసుకుంటేనా రూపం అనేది ప్రాస్తిక, కారిక ఇలాంటి రూపాలు మనకు సిద్ధిస్తాయి. చూడండి, నెక్స్ట్ చూడండి. यहाँ से संपूर्ण सूत्र की अनुवृत्ति 54వ సూత్రం వరకు వస్తుందంట. ఆడకాచిత పాత్రాత్ కోణ్యతరస్యాం, ఆడకాచిత పాత్రాత్ పంచమే విభక్తి ఏకవచనం, కహ ప్రథమ విభక్తి ఏకవచనం, అన్యతరస్యాం సప్తమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి ఇక్కడ ఆడకశ్చ ఆచితశ్చ పాత్రశ్చ పాత్రం చ ఇది ఆడకాచిత పాత్రం, తస్మాత్ ఆడకాచిత పాత్రాత్ ఇది సమాహార ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి సంభవతి, అవహరతి, పచతి, తద్దితాః యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ద్వితీయ సమర్థేభ్యः ఆడక ఆచిత పాత్ర ఇత్యేతేభ్యः ప్రాతిపదికేభ్యः. ద్వితీయ సమర్థేభ్యः ఆడక ఆచిత పాత్ర ఇత్యేతేభ్యः ప్రాతిపదిక. ద్వితీయ సమర్థవంతమైనటువంటి
ఆడక ఆచిత పాత్ర ఈ ప్రాతిపదికాలు ఉంటే గిన ఇత్యేతేభ్యः ప్రాతిపదికేభ్యः సంభవత్యవహరతి పచతి ఇత్యేతేషు అర్థేషు వికల్పేన ఖ ప్రత్యయో భవతి. వికల్పం ఖ ప్రత్యయం వస్తుందంట. అంటే పై సూత్రం ఇక్కడ ఖ ప్రత్యయ విధానం చేసుకున్నాము, అది వికల్పంగా. కానీ ఏ ప్రాతిపదికం చేతంటే ఆడక ఆచిత పాత్ర ఈ మూడు ప్రాతిపదికం చేతనే, ద్వితీయ సమర్థవంతమైనటువంటి ఈ మూడు ప్రాతిపదికముల చేత సంభవతి అవహరతి పచతి లాంటి అర్థాల్లో వికల్పంగా ఖా ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. అదేవిధంగా ఉదాహరణ ఇచ్చింది ఇక్కడ, ఆడకం సంభవతి అవహరతి. ఆడకం సంభవతి అంటే అవహరతి లేదా పచతి, మూడు అర్థాలు ఏం తీసుకోవచ్చు. ఆడకం సంభవతి లేదా ఆడకం ఆవహతి అవహరతి లేదా ఆడకం పచతి, ఇలాంటి అర్థంలో మనం తీసుకోవాలి. ఆ మూడు అర్థాల్లో ఏమొస్తుంది సమస్త పదం అనేది, రూపం అనేది ఆడకీనా, ఆడకీకి, ఆడకికి, ఆడకికి, ఇది స్త్రీలింగం. ఆడకీనా ఆడకీకి అలా వస్తుందన్నమాట. అలాగే ఆచితీనా ఆచితికి, ఆచితికి, పాత్రేనా పాత్రేకి, అలా రూపాలు మనం తీసుకోవాలి. సో ఉదాహరణలు మనకు అర్థానుగుణంగా ఇవ్వబడ్డాయి. మనం ప్రాతిపదికలు ఏవైతే తీసుకున్నాము. సో ఆడక ప్రాతిపదికం చేత ఖా ప్రత్యయం వస్తుంది. ద్వితీయ సమర్థవంతమైన ఆడ ప్రాతిపదికం ఖా అమ్ము ఆడక అమ్ము ఖా అమ్ ప్రత్యయం మధ్యలో ఉంది కాబట్టి క్రిత్ సమాసాష్ట ప్రాతిపదిక సంధ్య వస్తుంది. ప్రాతిపదిక సంధ్య రాగానే సుపోధాతు ప్రాతిపదిక యోగ ప్రకారంగా సుప్లుప్ చేసుకుంటాం, అది కామన్ గా ఉంటుంది అన్నిటిలో. ద్వితీయ సమర్థం, ప్రథమ సమర్థము, చతుర్థి సమర్థము అలా అంటున్నామంటే ఆ విభక్తి తెచ్చుకోవాలి. దానికి సుపోధాతు ప్రాతిపదిక యోగ ప్రకారం లోపము చేసుకోవాలి రూపసిద్ధి ప్రక్రియ చేసుకునేటప్పుడు. అవి మీకు డైరెక్ట్ గా కొన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, తెలుసు కాబట్టి, అలవాటు పడిపోయారు కాబట్టి, అలవాటు అయింది కాబట్టి. అస్తు. సో ఆచిత ప్రాతిపదికం చేత ఆడక ప్రాతిపదికం చేత మనకు పాత్ర ప్రాతిపదికం చేత క్రమంగా ఖా ప్రత్యయం తెచ్చుకుంటాము. ఖా స్థానంలో ఆయని యహ ప్రకారం ఇన ఆదేశం వస్తుంది. ఇన్ తర్వాత ఖాలో ఉండే ఆగలుగునే ఇన. సో ఆడక ప్లస్ ఇన, ఆచిత ప్లస్ ఇన, పాత్ర ప్లస్ ఇన అలా వస్తాయి. తర్వాత అన్నిటిలో ఎస్ఏ లోపం చేసుకుంటే ఆచిత్ ఆడక్ పాత్ర అలా వస్తుంది. అన్నిట్లో ఈన కలుపుకుంటే ఆడకీన ఆచితీన ఆచితీన అలాగే పాత్రీన అలా రూపం వస్తుంది అన్నమాట. కాదు ఈన ఆదేశం చెప్పు కదా, ఆచిత ఆడకిన ఆచితిన. ఇక్కడ మళ్ళీ స్త్రీలింగం టాప్ తెచ్చుకుంటాము. టాప్ తెచ్చుకున్న తర్వాత ఆడక ప్లస్ ఇన కదా, ఆడక ప్లస్ ఇన. ఈయన కాస్త ఈయన కాదు, ఇన్ని కాదు, ఈయన వస్తుంది. ఓకే, కాస్త అనే వస్తుంది మనకు, దీర్ఘ ఈ కాదమే వస్తుంది, ఈయన వస్తుంది, ఈయన కాదు. पक्ष में आड़का क्योंकि परिमाणवाची होने से ठय प्रत्यय हुआ, खा प्रत्यय होता है। पक्ष में आड़का आदेश से परिमाणवाची होने से ठय प्रत्यय वस्तुंदी। खा पक्ष में టాప్ వస్తుంది, టై పక్షమే గీప్ వస్తుందన్నమాట. టై తెచ్చుకున్నప్పుడు గీప్ తెచ్చుకుంటాము. అస్తు. సో టై వచ్చిన ఇక టాప్ ఆడక ప్లస్ ఆడకినా ప్లస్ టాప్. ఈ స్థితిలో మనకు ప్రత్యయస్తాత్ కాత్ ఇదాప్య సుపహ ప్రకారం ఇత్తు వస్తుందా, అది ఇకారం వస్తుంది. కాబట్టి ఇక్కడ మన దీర్ఘం వచ్చింది. దీర్ఘం వచ్చిందంటే మనకు కాస్తాలో ఈయన వస్తుందా ఈయన వస్తుందా ఒకసారి చూడండి పుస్తకం ఉంటే.
ఆయనేయి నీ ఈ యః పా ఢా ఖా ఛ ఘాం ఆయనే పా ఢా ఖా ఈన్ ఛ. వస్తుందండి, దీర్ఘ ఈకారం అని చూపిస్తుంది. దీర్ఘీకారం చూపిస్తుందా? అవునండి. ఈన్ దీర్ఘీకారం వస్తే సమస్య లేదు. ఆయ ఏయ ఆయనేయి నీ ఈ యః ఆయనేయి ఆయనేయి నీ ఈ యః ఆయన్ ఈయన వస్తుందండి. ఓకే, సో ఈయన వచ్చింది కదా, అందుకే ఆడకీనా వస్తుంది. తర్వాత మనం టాప్ తెచ్చుకున్నది ఆడకీనా ప్లస్ టాప్ స్థాన అనుబంధ లోపం చేసుకుంటే ఆ వస్తుంది. తర్వాత ఎస్సి అకాశవర్ణ దీర్ఘ ఏకాదశి చేసుకుంటే ఆడకీనా వస్తుంది. ఇప్పుడు ఒక పక్షంలో మనం వికల్పంగా వస్తుంది చెప్పాము. ఇక్కడ ఖా పక్షం టాప్ వచ్చింది, అది ఇక్కడ టై ప్రత్యయం వచ్చినప్పుడు ఆడక ప్లస్ ఇక టై స్థానంలో ఆడక ప్లస్ ఇక, అలాగే ఎస్సీ లోపం చేసుకుంటే ఆడక్ ప్లస్ ఇక కలుపుకుంటే ఆడక్కిక. తర్వాత స్త్రీలింగంలో గీప్ తెచ్చుకుంటాము, అది అంటే ధాన్యం ప్రకారంగా గీప్ తెచ్చుకున్నాం కాబట్టి గీప్ కనుమ లోపల ఈ మిగులుతుంది. ఆడకిక్ ప్లస్ ఈ కలుపుకుంటే ఆడకికి ఆడకికి అలా వస్తుంది. తర్వాత సూ తెచ్చుకుని సూకి లోపం చేసుకుంటేనా పదంగి అభ్యర్థి దిగ్గాసి వృత్తం హరి ప్రకారంగా ఆడకికి అనే రూపాన్ని సిద్ధిస్తుంది. అలాగే ఆచితీన ఆచితికి సేమ్ అదేవిధంగా ఆచిత ప్రాతిపదికల చేత కాస్త ఈయన ఆదేశం వస్తే ఆచితీన టాప్ తెచ్చుకొని ఆకాశవర్ణ దీర్ఘం చేసుకుంటే ఆచితీన వస్తుంది. అలాగే ఆచితీకి. అలాగే పాత్రీన ఇక్కడ మాత్రం రసాభ్యాం నోన సమాన పదే సారీ అట్కుప్వాంగ్ యువా ప్రకారం నత్వం వస్తుందన్నమాట, అందుకే పాత్రీన అలా వచ్చిందన్నమాట. అలాగే పాత్రిక ఏకాదశి వచ్చింది కాబట్టి తర్వాత స్త్రీలింగం గీపు తెచ్చుకుంటే పాత్రికి అలాగ రూపం వస్తుందన్నమాట. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఏ అర్థాలు సంభవతి అవహరితి ఇలాంటి అర్థంలోనే ఈ రూపాలు మనకు సిద్ధించాయన్నమాట. సో నెక్స్ట్ ద్విగోహు స్టంశ్చ. ద్విగోహు పంచమీ విభక్తి ఏకవచనం, స్టన్ ప్రథమ విభక్తి ఏకవచనం, చ అవ్యయపదము. అనువృత్తి వచ్చేసి ఆడక ఆచితశ్చ పాత్రశ్చ ఆడకాచిత పాత్రం. ఇది అనువృత్తి పదం. సో ఈ మూడు పదాలు మనకు క్రమంగా వస్తున్నాయి. కోన్యతరస్యం మొత్తం సంపూర్ణ సూత్రమే వస్తుంది. కో అన్యతరస్యం సంభవత్యవహరతి పచతి తత్ తద్ధితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ద్విగు సంజ్ఞకేభ్యో ద్వితీయ సమర్థేభ్యో ఆడకాచిత పాత్రాంతేభ్యః ప్రాతిపదికేభ్యః సంభవత్యాదిషు అర్థేషు స్టన్ ప్రత్యయో భవతి కశ్చ వికల్పేన. ద్విగు సంజ్ఞకేభ్యో ద్వితీయ సమర్థేభ్య అంటే ద్విగు సంజ్ఞక అని పేరు పెట్టినటువంటి ద్వితీయ సమర్థవంతమైనటువంటి ఆడక ఆచిత పాత్ర పాత్రాంతేభ్య అంటే ఆడకాంతం అలాగే ఆడక ఆచిత పాత్రాంత శబ్దాలు ఉండాలి. అందుకే పాత్రాంతేభ్య ప్రాతిపదికేభ్య సంభవత్యాదిషు అర్థేషు స్టన్ ప్రత్యయో భవతి. స్టన్ ప్రత్యయ సూత్రం విధించింది. కాకపోతే ఆడక ఆచిత ప్రాతిపదిక ఎలా ఉండాలి? అవి ద్విగు సంజ్ఞకంతో యుక్తమై ఉండాలి, ద్వితీయ సమర్థవంతంతో యుక్తమై ఉండాలి. ఇలాంటి ద్వితీయ సమర్థవంతమైనటువంటి ద్విగు సంజ్ఞకంతో యుక్తమైనటువంటి ఆడక ఆచిత పాత్ర ప్రాతిపదికముల చేత సంభవతి అవహరతి అలాగే సంభవత్యవహరతి పచతి ఇలాంటి అర్థాల్లో మనకు సూత్రం ప్రకారంగా స్టన్ ప్రత్యయం వస్తుంది. ఆ స్టన్ ప్రత్యయానికి అనుమతి లోపం చేసుకుంటే మిగులుతుంది. స్టన్ ప్రత్యయానికి అనుమతి లోపం చేసుకుంటే కేవలం టా మిగులుతుందన్నమాట. ఆది షకారం అంతిమ నకారం వెళ్ళిపోతాయి. ఆ టా స్థానం ఇక ఆదేశం తీసుకుంటే అప్పుడు మనకు ఇక ఆదేశంగా ఉంది. ఈ స్థితిలో మనకు ఉదాహరణలు ఏవైతే ఉన్నాయి, స్టన్ ప్రత్యయం వచ్చింది చెప్పినాం. ఆ కష్ట వికల్పేన స్టన్ ప్రత్యయం వస్తుంది కనుక అనుమతి చేసి టా మిగులుతుందన్నమాట. దానికి అనుగుణంగా రూపాలు ఇవ్వబడ్డాయి. సో ఇది కూడా మనకు అన్యతరస్యానికి అనువృత్తి వస్తుంది కాబట్టి వికల్పంగా వస్తుంది.
ఒక పక్షం రాని పక్షంలో సామాన్యంగా ఆ ఏ ప్రత్యయాలు పదార్థం ఆ ప్రత్యయాలు వచ్చేస్తాయన్నమాట. ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే ద్వ్యాడకికి, ద్వ్యాడకీణ, ద్వ్యాడకి, ఇక్కడ 3 రూపాయలు వచ్చాయండి. ఎలా వచ్చాయంటే చూడండి, ద్విగు సంజ్ఞకి సూత్రాన్ని గమనించండి. ద్విగు సంజ్ఞకేభ్య ద్వితీయ సమర్థేభ్య ఆడకాచిత పాత్రాంతేభ్య ప్రాతిపదికేభ్య సంభవత్యాదిషు అర్థేషు స్థని ప్రత్యయో భవతి. కష్ట వికల్పేన, వికల్పంగా ఖా ప్రత్యయం కూడా వస్తుంది. ఖా ప్రత్యయం ఈయన ఆదేశం వస్తుంది అన్నమాట. ఒక పక్షంలో ఎప్పుడైతే మనకి స్థని ప్రత్యయం రాదో ఈయన ఆదేశం వస్తుంది. అందుకే 2 ప్రత్యయాలు వచ్చాయి. సో అందుకే తేన పక్షే ఠై అపి భవతి. ఇక్కడ ఒక పక్షంలో స్థనిష్ట అన్యం కదా, చకారం చేత ఠై ప్రత్యయం వస్తుంది. సామాన్యంగా వికల్పం అని చెప్పాం కాబట్టి ఒక పక్షంలో స్థని ప్రత్యయం దాని పక్షం సామాన్యంగా ఖా ప్రత్యయం తెచ్చుకుంటాము. ఆ రకంగా మనకు 3 రూపాయలు వచ్చేసామట. ఖా ప్రత్యయము, స్థని ప్రత్యయము, అలాగే ఠై ప్రత్యయం యొక్క రూపాలు 3 కనిపిస్తున్నాడు. స్థై అయినా స్థై ప్రత్యయమైనా అలాగే స్థని ప్రత్యయమైన రూపాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. స్వరంలో తేడా వస్తుంది కానీ రూపంలో ఒకే రకంగా ఉంటుంది. అందుకే ద్వ్యాడకీకి, ద్వ్యాడకీణ, ద్వ్యాడకీణ, ద్వ్యాడకి, ఇదొక 3 రూపాయలు ఉన్నాయి. ద్వ్యాడకి, ద్వ్యాడకికి, ద్వ్యాడకీణ, ద్వ్యాడకి. అంటే ఇక్కడ మనకు ద్వ్యాడకికి, ద్వ్యాడకికి అనే రూపము మనకు ద్వి ప్లస్ ఆడ, ఈ రెండింటి మధ్య ఎనాదేశం చేసి ద్వ్యాడ అయిపోయింది. ద్వి ప్లస్ ఆడ, ఎందుకంటే ద్వి సంఖ్య ఉంది కదా, సంఖ్య పూర్వో ద్విగు ప్రకారం ద్విగు సంఖ్య అవుతుంది. ఆ ద్విగు సంఖ్య అయింది ప్లస్ ఆడక అంతిమంలో ఉండాలి. అందుకే ఆడక అంతిమంలో కూడా వచ్చింది. అంతిమంలో వచ్చింది ద్వితీయ సమర్థం విభక్తి, ద్వితీయ సమర్థంలో ద్వితీయ విభక్తి ఏకవచనం తెచ్చుకుంటామంట. అందుకే ద్వ్యాడక, ద్వి ప్లస్ ఆడక, ఇది రెండింటి మధ్య ఎనాదేశం చేస్తే ద్వ్యాడక ప్లస్ ఇక స్థని ప్రత్యయం వచ్చింది. స్థని కడమలో వచ్చి స్థా మిగులుతుంది. తర్వాత షిత్ ప్రత్యయం కాబట్టి స్టన్ లో షిత్ గౌరాదిభ్యష్ట ప్రకారం గీష్ ఆదేశం, గీ కూడా వస్తుంది అన్నమాట. నేను గీష్ ఆదేశం వస్తుంది. ఆ గీష్ అనుమతి లోపం చేస్తే మనకు ఈ మిగులుతుంది అన్నమాట. అందుకే ద్వ్యాడక ప్లస్ స్టన్, స్టా స్థానంలో మనకు ఇక ఆదేశం వస్తుంది. ద్వ్యాడక ప్లస్ ఇక, ఇక ఇప్పుడు ఎస్ లోపం చేసుకొని ద్వ్యాడక ఇక కలిపితే ద్వ్యాడకిక, ద్వ్యాడకిక. తర్వాత స్త్రీలింగంలో గీపు తెచ్చుకుని గీస్ తెచ్చుకున్నట్లయితే ద్వ్యాడకికి అలా రూపం వస్తుంది. తర్వాత సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుని సు తెచ్చుకొని దానికి లోపం చేస్తామట. ద్వ్యాడకికి అలాగ రూపం మనకు సిద్ధిస్తుంది. అలాగే ద్వ్యాడకీన, ద్వ్యాడకీన అంటే ఖా ప్రత్యయం వచ్చిందట. ద్వ్యాడక ఇంతవరకు ఓకే. తర్వాత ఖా ప్రత్యయం తెచ్చుకున్నాం కాబట్టి కాస్త ఈయన ఆదేశం వస్తుంది. అందుకే ఈయన వచ్చిన తర్వాత ఎస్ లోపం చేసుకుంటే ద్వ్యాడక ప్లస్ ఈయన కలిపితే ద్వ్యాడకీన. ద్వ్యాడకీన అలాగ రూపం వచ్చింది. శ్రీలింగాన్ని ఇక్కడ టాప్ తెచ్చుకుంటాము. ద్వ్యాడకీన తర్వాత శ్రీలింగం టాప్ తెచ్చుకుంటే ద్వ్యాడకీన ప్లస్ ఆ మళ్ళా ఈ రెండింటిని కలుపుకుంటే ద్వ్యాడకీన అలా రూపం వస్తుంది అన్నమాట. అలాగే ఒకసారి మనం టై తెచ్చుకుంటే ద్వ్యాడకి, ద్వి ప్లస్ ఆడకి ద్వ్యాడక ప్లస్ టై తెచ్చుకుంటాము. టై కనుమ టాస్థానం ఇక ఆదేశము ద్వ్యాడ ప్లస్ ఇక, ద్వ్యాడ ప్లస్ ఇక ద్వ్యాడిక అలా వస్తుంది. అది లుక్ అవుతుంది. అద్యర్థ పూర్వ ఓకే. ఇక్కడ కాపత్యం స్థనిపత్యం వచ్చినప్పుడు అద్యర్థ పూర్వ దిగువ లుక సంధ్య సూత్రం అయితే అది లోపం చేస్తుందంట. ఇక్కడ మనకు స్థనిపత్యము, కాపత్యము, టైపత్యం 3 పత్యాలు ఉన్నాయన్నమాట.
उनमें विधान सामर्थ्य स्टन तथा खाका అధ్యర్థ పూర్వ ద్విగు యుగ సంధ్యాయం ప్రకారంగా ద్విగు సంధ్యకు మానక లుక్ కాదు అంట. అంటే లుక్ ప్రాప్తం అవుతుంటే అధ్యర్థ పూర్వ ద్విగు యుగ సంధ్యాయం ప్రకారంగా ఇక్కడ ఇచ్చిన సామర్థ్యం చేత ఇక్కడ స్టన్ తథా కాక అధ్యర్థ ఇక్కడ లుక్ కాదు. కింద టై కా లుక్ హోగా, కానీ టై ప్రత్యయం వచ్చినప్పుడు మాత్రం లుక్ అవుతుంది. అందుకే మనకు ఇక్కడ ద్వ్యాడకిలో టై కా లుక్ చేసాం కాబట్టి ద్వ్యాడక అలాగే ఉండిపోయింది. ద్వి ప్లస్ ఆడక ద్వ్యాడక. మళ్ళీ టై ప్రత్యయం ఇత్ ప్రత్యయం కాబట్టి స్త్రీలింగం లోపం చేసుకుని ద్వ్యాడకి అనే రూపం వస్తుంది. తర్వాత సుదెచ్చుకొని లోపం చేసుకుని సహజం. ఇక్కడ మాత్రం మనకు స్టన్ ప్రత్యయం కా ప్రత్యయానికి మాత్రమే ఇక్కడ విశేషంగా ద్విగు సంధ్యకు ప్రాతిపదిక అని చెప్పాం కాబట్టి అక్కడ ఈ సూత్రం వర్తించలేదు అనమాట. అంటే లుక్ కాలేదు. సామాన్యంగా టైకా మాత్రమే, అందుకే టై ప్రత్యయం ఎక్కడ తీసుకొచ్చాం అక్కడ మాత్రం నిషేధించింది. అందుకే లుక్ అయిపోయింది కాబట్టి మనకు ద్వ్యాడకి, ద్వ్యాడకీన, ద్వ్యాడకి అనే రూపాలు మనకు 3 కనిపించాయన్నమాట. టై పక్షంలో యత్పక్షంలో ఈ రకంగా మనకు 3 రూపాలు చూసామన్నమాట. అలాగే ఆచిత ప్రాతిపదికం చేత ద్వ్యాచిత ద్వి ప్లస్ ఆచిత ద్వ్యాచిత ఇక్కడ ఏకాదేశం వస్తుంది. స్టన్ ప్రత్యయం కదా, స్టన్ స్థానం ఏకాదేశం వస్తుంది. ద్వ్యాచితిక ద్వ్యాచిత ప్లస్ ఇక ద్వ్యాచితిక. తర్వాత స్త్రీలింగంలో గీప్ తెచ్చుకొని ఇక స్టన్ ప్రత్యయం కాబట్టి ముందు గీస్ తెచ్చుకొని ద్వ్యాచితకి వస్తుంది అన్నమాట. గీస్ తెచ్చుకోగానే మనం లోపం చేస్తాం, ఈ మిగులుతుంది. తర్వాత ఎస్యేతిచ లోపం చేసుకుంటే ద్వ్యాచిత్ ప్లస్ ఈ ద్వ్యాచితికి అలా రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. అలాగే ద్వ్యాచితిన ఇక్కడ కా ప్రత్యయం వచ్చినప్పుడు ఈయన ఆదేశం వస్తుంది కాబట్టి ఇక్కడ స్త్రీలింగం టాప్ చేసుకొని ద్వ్యాచితిన అలా వస్తుంది. అలాగే ద్వ్యాచిత టై ప్రత్యయం వచ్చినప్పుడు మనకు ఏమవుతుందంటే అధ్యర్థ పూర్వ ద్విగు యుగ సంధ్యాయం ప్రకారంగా లుక్ చేసుకుంటాము. లుక్ చేసినప్పుడు మనకు ద్వ్యాచిత అలాగే ఉంది. తర్వాత స్త్రీలింగం టాప్ తెచ్చుకుంటే టాప్ కా ఆ మిగులుతుంది. తర్వాత ఆకాశవాణి దీర్ఘ ఏకాదశి తీసుకుంటే ద్వ్యాచిత అనే రూపం మనకు ఇక్కడ సిద్ధిస్తున్నామంట. అలాగే పాత్ర శబ్దం చేత కూడా ద్వి సంఖ్యావాచి ముందు ఉంది కాబట్టి దీనికి ద్విగు సంధ్యక అని పేరు ఉంది. అలాగే ద్వితీయ విభక్తి సమర్థమైన ప్రాతిపదికము. అలాగే ఇక్కడ సూత్రంలో ఉండే పదం అన్నమాట, పాత్ర పదం. అలాగే ద్విపాత్ర ప్లస్ స్టన్, ద్విపాత్ర ప్లస్ ద్విపాత్ర ప్లస్ ఇక ఏది లోపం చేసి ద్విపాత్రిక. తర్వాత స్త్రీలింగంలో గీప్ తెచ్చుకుంటే గీప్ కనుమతి లోపం చేసుకుంటే అప్పుడు కేవలం ఈ మాత్రం మిగులుతుంది. అందుకే ద్విపాత్రికి అలా రూపం సిద్ధిస్తున్నాం. ద్విపాత్రికి. తర్వాత సు తెచ్చుకున్న తర్వాత హల్ంగ్యాభ్యో దీర్ఘ సతిస్య ప్రిక్తం హల్ అనేది కామన్ గా లోపం అయిపోతుంది. అలాగే ద్విపాత్రీన ఇక్కడ నత్వం అనేది అట్కుప్వాంగ్ యవాజే ప్రకారంగా వస్తుంది. ద్విపాత్రిలో మాత్రం టై ప్రత్యయానికి ఇక్కడే అధ్యర్థ పూర్వ ద్విగు యుగ సంధ్యాయం ప్రకారం వెళ్ళిపోతుంది, అంటే లోపిస్తుంది అన్నమాట. ఇక్కడ కేవలం ద్వ్యాచితామే అపరిమాణ విస్తాజిత కంబల్యేభ్యో అనే సూత్రం గీస్ ప్రత్యయం నిషేధ హోకర్ తాప్ హువా. అపరిమాణ ఇక్కడ ద్వ్యాచితలో మాత్రం ఏంటి ద్వ్యాచిత అంటే మనకు ఇక్కడ ద్వ్యాచితికి, ద్వ్యాచితీన, ద్వ్యాచిత అలా వచ్చింది కదా. ఇక్కడ మనకు ఈ ద్వ్యాచిత శబ్దంలో మాత్రము అపరిమాణ విస్తాచిత కంబల్యేభ్యో అనే సూత్రం ప్రకారంగా గీప్ నిషేధించబడినమాట. గీపు నిషేధించబడినప్పుడు సామాన్యంగా టాప్ వచ్చింది. అందుకే ద్వ్యాచిత అనే రూపాలు సిద్ధించామంట. ద్వ్యాచిత, ద్వ్యాచితీన, ద్వ్యాచితికి.
ష్టని ప్రత్యయము, ఖా ప్రత్యయము, అలాగే టై ప్రత్యయం. టై ప్రత్యయంలో మనకు లోపు చేసుకున్నాం కాబట్టి స్త్రీలింగాన్ని టాప్ తెచ్చుకొని ద్వాచిత అనే రూపం మనం తయారు చేసుకున్నాం. అలాగే ద్విపాత్రికి, ద్విపాత్రీన, ద్విపాత్రీ శబ్దాలు కూడా ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు. ఇందులో సందేహం ఉందా? అస్తు. నెక్స్ట్ చూడండి. కులిజాల్ లుక్ ఖౌచ. కులిజాల్ లుక్ ఖౌచ. కులిజాత్ పంచమి విభక్తి ఏకవచనం, లుక్ ఖౌ ప్రథమ విభక్తి ద్వివచనము, చ అవ్యయపదము. సమాసం వచ్చేసి లుక్ ఖౌ ఇత్యత్ర ఇతరేతర యోగ ద్వంద్వః. లుక్ చ ఖశ్చ లుకౌ ఇక్కడ ద్వంద్వ సమాసం అంట. అనువృత్తి వచ్చేసి ద్విగోహు ష్టన్ సంభవత్యవహరతి పచతి తత్ ఠై తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ద్వితీయ సమర్థాత్ కులిజ శబ్దాంతాత్ ద్విగు సంజకాత్ ప్రాతిపదికాత్ సంభవత్యాదిషు అర్థేషు లుక్ ఖౌ ప్రత్యయో భవతః. ఈ లుక్ ఖా ప్రత్యయాలు వస్తాయంట. అది చకారం చేత ష్టని ప్రత్యయం కూడా తీసుకోబడుతుంది. అంటే సూత్రంలో విశేషంగా ఇక్కడ మనం ప్రత్యయాలు విధానం చేయబడ్డాయి. లుక్ ప్రత్యయం ఒకటి, ఖా ప్రత్యయం ఒకటి. లుక్ ఖా. అది ద్వితీయ సమర్థవంతమైన కులిజ శబ్దాంత. కులిజ శబ్దం అంతిమంలో ఉంది ఏ ప్రాతిపదికానికైతే, ఏ శబ్దానికైతే. అటువంటి ద్వితీయ సమర్థవంత కులిజ శబ్దాంతాత్ ద్విగు సంజకాత్. కులిజ శబ్దాంతం ఉండే ద్విగు సంజకంతో యుక్తమై ఉండాలన్నమాట. అటువంటి ప్రాతిపదికం చేత సంభవతి ఆది అర్థాలు ఏవైతే ఉన్నాయో, మూడు అర్థాలు సంభవతి, అవహరతి, పచతి అని చెప్పి సంభవత్యాదిషు అర్థేషు లుక్ ఖౌ ప్రత్యయో భవతః. ఇక్కడ యథాక్రమం అంటే ఏమి ఇవ్వలేదు. లుక్ ప్రత్యయం వస్తుంది, ఖా ప్రత్యయం వస్తుంది. రెండు ఉన్నాయి కాబట్టి ద్వివచనంలో లుక్ ఖౌ అని పెట్టుకున్నాను. లుక్ ఖౌ ప్రత్యయో భవతః. అది కండిషన్ ఏంటి? ద్వితీయ సమర్థవంతమైన ప్రాతిపదికము, ద్విగు సంజకంతో యుక్తమైన ప్రాతిపదికము, కులిజా ప్రాతిపదికం ఉండాలి. అప్పుడు మనకు ఇక్కడ చూడండి. ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞ తేన య ఔత్సర్గిక స్టై తస్యైవ వా. అంటే ఇక్కడ ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞ అంటే ప్రత్యయాన్ని అదర్శనం చేయడం, అంటే కనిపించకుండా చేయడాన్ని లుక్ అంటామంట. ప్రత్యయస్య లుక్ స్లు లులుబ. ప్రత్యయస్య లుక్ స్లు లుపహ ప్రకారంగా ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞ భవతి, లుక్ సంజ్ఞ భవతి, లోక్ సంజ్ఞ భవతి అంటే ఇక్కడ లుక్ సంజ్ఞ వచ్చిందన్నమాట. కనిపించే చేయడానికి లుక్ అంటాము. తేన యః ఔత్సర్గిక స్టై. దానికి కారణం చేత ఔత్సర్గికమైనటువంటి టై ప్రత్యయం వచ్చిందన్నమాట. టై ప్రత్యయం వచ్చింది. తర్వాత తస్య ఏవ వా లుక్. ఏదో స్టై ప్రత్యయం వచ్చిందో దానికే తస్య ఏవ లుక్ భవతి. తస్యేవ లుక్, దానికి లుక్ అవుతుందంట అని ఈ సూత్రం యొక్క అభిప్రాయంగా దాని కొంచెం స్పష్టత గురించి చెప్పబడింది. ఇక్కడ ఉదాహరణ చూడండి. ముందుగా లుక్గా చూపించబడ్డాయి. ఇక్కడ లుక్ ప్రత్యయానికి లుక్ ఖౌ ప్రత్యయాలు కదా. లుక్ దానికి రూపసిద్ధి ఏంటంటే ద్వే కులిజే సంభవతి అవహరతి పచతి ద్వికులిజి. కులిజ ప్రాతిపదికం, ద్వే కులిజ ప్రాతిపదికం అండి. ఇక్కడ ద్వే కులిజ ప్రాతిపదికం చేత ఇక్కడ సంభవత్యాది అర్థాల్లో మనకు ద్వే కులిజే సంభవత్యవహరతి పచతి. ఇలా విగ్రహానికి చెప్పుకొని సమస్త పదం వస్తుంది. ద్వే కులిజీ అలా వచ్చిన ద్వే కులిజ ప్రాతిపదికం చేత
మనం ఇక్కడ ద్వే కులిజ ప్రాతిపదికం చేత మనం ఏం చేసుకున్నాము, సామాన్యంగా ఆనుపత్యం తెచ్చుకుంటాం ఇక్కడ. సారీ, ఠై ప్రత్యయం ఉంటుందండి. తేనయ ఔత్సర్గిక ఠై అందుకే ద్వికులిజి అనేది ఇప్పుడు మనం లుక్కి ఉదాహరణ చూసాం. ఎందుకంటే ఇక్కడ ఔత్సర్గికమైన ఠై ప్రత్యయం అయితే ఉందో దానికి ఇక్కడ లుక్ చేసుకున్నామంట. ఠై ప్రత్యయానికి ఇక్కడ లుక్ అయిపోయింది, అంటే కనిపించుకొని చేస్తామంట. అందుకే మనకు ద్వికులిజి అనేది మనకు సిద్ధించిన స్త్రీలింగంలో గీప్ తెలుసుకోండి. అలాగే ద్వికులిజిన ఇక్కడ ఖా ప్రత్యయం చేసుకున్నప్పుడు ద్వికులిజిన. అలాగే పాత్రికి శబ్దం చేత కూడా ఇదే విధంగా అర్థం చేసుకో. పాత్రికి, పాత్రిన. ఈ రకంగా మనకు ఉదాహరణలు ఇక్కడ సూత్రంలో ఇవ్వబడ్డాయన్నమాట. అది ద్వే కులిజే సంభవత్యవహరతి పచతి, ద్వికులిజి అలా వస్తుంది. కులిజిన, కులిజీన. ఈ రకంగా రెండు రూపాయలు మనకు కనిపిస్తున్నాడు. ఖా పక్షంలో వికులిజిన, అలాగే లుక్ పక్షంలో ద్వికులిజి అలా రూపం సిద్ధిస్తుంది. ఇక్కడ టై ప్రత్యయానికి యథావిధ ప్రత్యయం అయితే ప్రాప్తుందో దానికి లుక్ అయిపోతున్నాం అన్నమాట. మళ్ళీ మూడు రూపంలో మనకు ఇక్కడ మూడు రూపం వచ్చేసి మనకి ఇక్కడ ఖా ప్రత్యయం వచ్చినప్పుడు ద్వికులిజీన అని చెప్పుకున్నాం. స్థాని ప్రత్యయం వచ్చి ద్వికులిజికి అలా వస్తున్నామట. అలాగే టై ప్రత్యయం వచ్చినప్పుడు ఇక్కడ ఖా ప్రత్యయం, స్థాని ప్రత్యయం, టై ప్రత్యయం మూడు ప్రత్యయాలు అనమాట. అవి ద్వైకులిజికి అనే రూపం మనకు సిద్ధిస్తున్నాడు. ద్వైకులిజికి అనే రూపము ఇక్కడ సిద్ధిస్తున్నమాట. అందుకే మూడు రూపాయలు ఖా ద్వికులిజీన, ద్వికులిజికి స్త్రీలింగం గీప్ తెచ్చుకున్నప్పుడు, అలాగే టై ప్రత్యయంలో ద్వైకులిజికి అని ఆదేశకు రిద్ది చేసుకుంటే ద్వికులిజ శబ్దమే ద్వైకులిజికి అనే రూపం సిద్ధిస్తున్నమాట. ద్వైకులిజికి అని చెప్పి ఇక్కడ ఖా ప్రత్యయము, స్థని ప్రత్యయం విధాన సామర్థ్యం చేతనే లుక్ ఇక్కడ జరగదు. విధాన సామర్థ్యం చేత ఖా ప్రత్యయానికి కానీ స్థని ప్రత్యయానికి కానీ లుక్ జరగదు. అందుకే ఈ రకంగా మనం చూసినట్లయితే మనకు ద్వికులిజిన, ద్వికులిజికి, అలాగే వికల్ప పక్షంలో ద్వైకులిజికి అనే రూపాయలు మనకు టై ప్రత్యయానికి లుక్ చేసుకున్నప్పుడు ఈ రకంగా ద్వైకులిజ మనకు రూపమే ఉంది. ఆదేశం వృద్ధి చేసుకున్నప్పుడు ఇక ఆదేశం చేసుకొని ద్వైకులిజికి, అలాగా ద్వైకులిజ ఇక్కడ మాత్రం మనం లుక్ కాదు, టై ప్రత్యయం వచ్చినప్పుడు ఒక పక్షంలో ఇది కూడా లోపం అవుతుందట. టై का ही विकल्प से लुक होता है. ఇక్కడ सामान्य प्रत्यय आदि से लुक संज्ञा होती है, अतः यहाँ औत्सर्गिक टै का ही विकल्प से लुक होता है. అంటే ఖా తథా స్థన్ का విధాన సామర్థ్య से लुक नहीं होता. అయినప్పటికీ ఖా అనేది విశేష ప్రత్యయము, స్థని ప్రత్యయం అనేది ఈ రెండు ప్రత్యయాలు మనకు విధాన సామర్థ్యం చెందిన ఇక్కడ లుక్ చేసుకోకూడదు అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థము, అభిప్రాయం. అస్తు, ఇందులో ఒక సందేహం ఉందా? अस्तु, तो कुलिजा लुक कुलिजा प्रातिपदिक, कुलिजा शुद्धం అనుకోండి. ఈ కులిజ ప్రాతిపదికం చేత
మనకు ఈ 3 ప్రత్యయాలు వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటాయి ఉదాహరణ మనం చూసాము. నెక్స్ట్ వచ్చేసి సూత్రం ఏదైతే ఉందో ఆ సూత్రాన్ని రేపు చెప్తున్నాను. వస్తూ సందేహాలు శాంతి పాఠం. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం. ధన్యవాదాలండి గురుగారు.